రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది. సాఫ్ట్వేర్ స్లమ్, అమెరికాలో మాంద్యం ఛాయలు కూడా దీనికి కారణం. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో అందరూ డబ్బులు మొబిలైజ్ చేసి పెట్టుకున్నారు. దీంతో భూముల కొనుగోళ్లు పడిపోయాయి. కనీసం ఎన్నికల తర్వాతైనా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందనుకుంటే 111 జీవో రద్దుతో ఆశలు అడియాసలయ్యాయి. వేల ఎకరాల ల్యాండ్ అందుబాటులోకి రావడంతో మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ లో రియల్ మార్కెట్ డల్ గానే ఉంది. రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల కూడా ప్రమాద సంకేతంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు, అమెరికాలో మాంద్యం ప్రభావం కారణంగా సిటీ రియల్ ఎస్టేట్ లోకి వచ్చే డబ్బు ఆగిపోయింది. దీంతో మార్కెట్ పడకేసింది. వాస్తవం ఇలా ఉంటే కొందరు రియల్టర్లు మాత్రం తప్పుడు ప్రకటనలతో జనాన్ని మభ్యపెట్టాలని చూశారు. రేట్లు భారీగా పెంచేసి రియల్ ఎస్టేట్ అంటేనే మిడిల్ క్లాస్ పారిపోయేలా చేశారు. కారణాలు ఏవైనా రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది. ఎలక్షన్ సీజన్ రావడంతో లోకల్ గా ఉన్న మనీని కూడా మొబిలైజ్ చేశారు. దీంతో అసలు డబ్బు అందుబాటు పూర్తిగా తగ్గిపోయింది. సరేలే, ఎన్నికలు అయ్యాకైనా రియల్ ఎస్టేట్ పుంజుకోకపోతుందా అని కొందరు రియల్టర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ 111 జీవో రద్దు వారి ఆశలపై నీళ్లు జల్లింది. ఒకేసారి వేల ఎకరాల భూమి మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి. కానీ కంపెనీలు అంత తేలికగా రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. ఇప్పుడు ఖచ్చితంగా కొనుగోలులో స్తబ్దత ఏర్పడుతుంది. 111 జీవో రద్దు కారణంగా దాదాపుగా 70,000 ఎకరాల భూమి నిర్మాణాలకు అందుబాటులోకి వస్తుంది. సిటీల్లో చదరపు అడుగుల్లో అపార్ట్మెంట్ కొనాలనుకున్న వాళ్ళు కూడా అంతకంటే తక్కువ ధరకి 111 జీవో పరిధిలో చదరపు గజాలు కొనాలని ఫిక్స్ అవుతారు. ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు అనుకుంటారు. ఒకవేళ అక్కడ అపార్ట్మెంట్ కొన్నా సిటీ కంటే తక్కువ ధరకే వస్తుంది కాబట్టి అటే మొగ్గు చూపే అవకాశమూ ఉంటుంది. సిటీలో రియల్టర్లు రేటు తగ్గించకపోయినా 111 జీవో పరిధిలో భూములు కొన్నవాళ్లెవరైనా వాటిని డిమాండ్ ఉన్నప్పుడే డిస్పోజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. ఇప్పటికే సిటీలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. గత 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 2.5 లక్షల రిజిస్ట్రేషన్లు జరగడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అత్యాశకు పోయి భారీగా రేట్లు పెంచేయటం కొంప ముంచింది. కొద్ది రోజులు ఆగితే మార్కెట్లో కరెక్షన్ జరుగుతుందనే యోచనలో ఉన్నారు. 111 జీవో రద్దు తర్వాత సిటీలో రేట్లు తగ్గించకపోతే కొనుగోలుదారులు అత్యవసరమైతే 111 జీవో పరిధిలోకి వెళ్లి కొనుక్కోవచ్చు. లేకపోతే కొద్ది రోజులయ్యాక రేట్లు తగ్గినప్పుడే కొనొచ్చని ఫిక్స్ అయితే రియల్ వ్యాపారులకు మరింత నష్టం జరుగుతుంది. వడ్డీలకు డబ్బు తెచ్చి ప్రాజెక్టులు పూర్తి చేసిన వాళ్లు ఎంతకాలం వడ్డీ భారం మోస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. కొద్ది రోజులు బెట్టు చేసినా చివరకు కొనుగోలుదారుల డిమాండ్ మేరకు రేట్లు తగ్గించాల్సి రావచ్చు. బంగారు బాతులాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను కొందరు రియల్టర్లు అత్యాశతో కోసుకుని తినేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు 111 జీవో రద్దు అలాంటి వారి అత్యాశకు సరైన బుద్ధి చెప్పింది. మరి రియల్టర్లు మనసు మార్చుకుంటారా, కొనుగోలుదారులే మనసు మార్చుకునేలా చేస్తారా అనేది చూడాల్సి ఉంది. 111 జీవో పరిధిలో భూములు ఇప్పుడు గేమ్ చేంజర్ కాబోతున్నాయి. గచ్చిబౌలి చుట్టుపక్కల 500 గజాల్లో విల్లా కొనాలంటే కనీసం 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంది. అదే ఈ ప్రాంతంలో భూములు అందుబాటులోకి వస్తే ఎకరా సువిశాల విస్తీర్ణంలో విల్లాలు నిర్మించుకునే అవకాశం వస్తుంది. సిటీ లోపల ₹1 కోటి పెట్టినా 100 గజాలు రాదు. ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం 2 కోట్లు పెడితే గాని రాదు. కానీ 111 జీవో రద్దు తరువాత ఎకరం 10 కోట్ల వరకు వెళ్లే అవకాశాలున్నాయనుకుంటే ఈ ప్రాంతంలో 500 గజాల స్థలం ₹1.5 దొరుకుతుంది. మరో ₹1 కోటితో బ్రహ్మాండమైన ఇల్లు 3,000 SFTతో కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే 2.5 కోట్లతో 500 గజాల్లో సువిశాలమైన ఇల్లు వచ్చేస్తుందన్నమాటే. అదే 1000 గజాలైతే 3 కోట్లతో స్థలం, 2 కోట్ల ఇల్లు కట్టుకుంటే ₹5 కోట్లతో 5,000 SFTల్లో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. అంటే ఈ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజానికానికి సొంతిల్లు కట్టుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లకు అనుమతులొస్తే ల్యాండ్ చీప్ గా దొరుకుతుంది కాబట్టి నగరంలో ₹1 కోటి పెడితే వచ్చే ఫ్లాట్ 50 లక్షలకే వచ్చే అవకాశాలుంటాయి. ఇక ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో రిసార్ట్లు, సువిశాల గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు భారీగా పెరుగుతాయి. 111 జీవో రద్దుతో అందుబాటులోకి వచ్చే భూమితో నగరంపై భారం తగ్గుతుంది. అటు ప్రభుత్వం చేతిలో ఎలాగూ 32,000 ఎకరాలున్నాయి కాబట్టి కేంద్ర సంస్థలు, విద్యా సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశాలుంటాయి. అటు ప్రైవేటు స్థలాలు దాదాపు 1,00,000 ఎకరాలున్నాయి కాబట్టి ఇందులో రోడ్లు, పార్కులు లాంటి సౌకర్యాలు పోను మిగిలిన 70-80 వేల ఎకరాల్లో భారీగా నివాస సముదాయాలతో పాటు అవసరమైన మాల్స్, థియేటర్లు, వ్యాపార సంస్థలు వచ్చే అవకాశము ఉంటుంది. గత 10 నుంచి 15 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. జీవో ఎత్తివేత తర్వాత 1,32,000 ఎకరాలతో
2 నుంచి 3 లక్షల కోట్ల సంపద పెరిగినట్టే. అటు ప్రభుత్వానికి కూడా 32,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి భారీగా ల్యాండ్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుంది. ఐటీ కారిడార్ కు పశ్చిమాన ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్లో ఆకాశానికంటిన భూముల ధరలపైన 111 జీవో ప్రభావం ఉండొచ్చని రియల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కు పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ లో పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు రావడంతో పాటు బహుళజాతి కంపెనీలు సైతం ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఐటీ కారిడార్ కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 80 లక్షల నుంచి కోటి పైనే పలుకుతోంది. ఐటీ కారిడార్ లోని కోకాపేట్లో హెచ్ఎండిఏ భూములను వేలం వేస్తే ఎకరం భూమి సగటున 50 కోట్ల వరకు అమ్ముడుపోయింది. అప్పుడు 111 జీవో వల్ల ఈ స్థాయిలో ధర పలికింది. కోకాపేట నుంచి శంకర్పల్లి వరకు, శంకర్పల్లి నుంచి ముత్తంగి వరకు, ముత్తంగి నుంచి కోకాపేట వరకు ఉన్న ట్రయాంగిల్ పరిధిలోనే సుమారు 40 గ్రామాల వరకు ఉండగా ఈ భూమి 111 జీవో పరిధిలో లేదు. 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూములు అందుబాటులోకి రావటం వల్ల గోల్డెన్ ట్రయాంగిల్ పరిధిలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ తగ్గిపోనుంది. హైదరాబాద్కు పశ్చిమాన ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే డిమాండ్కు తగ్గట్టుగా భూమి లభ్యత లేదు. డెవలప్మెంట్ చేసేందుకు భూమి దొరకకపోవటం వల్ల శంకర్పల్లి దాటేంత వరకు అందుబాటులో ఉన్న భూమినే కోట్లు పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. 111 జీవో తొలగింపుతో మరిన్ని భూములు అందుబాటులోకి వస్తాయి. వాటి ధరలు కూడా దిగొస్తాయి. భూముల ధరల ఆధారంగా ఐటీ కారిడార్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లు, ప్లాట్ల ధర నిర్ధారణ అయింది. భూముల ధరలు దిగొస్తే అక్కడి ప్లాట్ల ధరల కరెక్షన్ కు అవకాశం ఉంటుంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, థియేటర్లతో ఆ ప్రాంతం హైఫై సిటీగా మారిపోనుంది. సాఫ్ట్వేర్ బూమ్ రాకముందు హైదరాబాద్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఐటీ కంపెనీల రాకతో సైబరాబాద్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ కంటే సైబరాబాద్కే డిమాండ్ ఎక్కువ. 111 జీవో రద్దు కావడంతో కొత్తగా శివారు సిటీగా నయా హైదరాబాద్ రానుంది. కానీ ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ పడకేసింది. ఇప్పుడు 111 జీవో రద్దుతో మరింత ల్యాండ్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుంది. ఏ రంగంలో అయినా డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారమే బిజినెస్ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కూడా దీనికి అతీతం కాదు. ఇప్పుడు 1000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులోకి వస్తే సిటీలో రేట్లు పడిపోతాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్ల ధరలు బాగా తగ్గే అవకాశం ఉంది. సిటీలో ఇళ్లు కొనే బదులు 111 జీవో పరిధిలో భూములు కొనుక్కోవచ్చనే ఆలోచన రావచ్చు. దీంతో పాటు కొన్నాళ్లుగా హైదరాబాద్ లో డిమాండ్ లేకపోయినా అతిగా ప్రాజెక్టులు చేపట్టరు. మార్కెట్ పై తప్పుడు అంచనాలు వేసిన కొందరు రియల్టర్లు అదే తప్పుడు ప్రచారంతో మొత్తం రియాలిటీ రంగాన్నే రిస్క్ లో పెట్టేశారు. మొన్నటి వరకు ఎన్నికల సీజన్ కాబట్టి స్తబ్దత ఉందనే సాకు చెప్పి కాలక్షేపం చేశారు. కానీ ఇప్పుడు 111 జీవో రద్దుతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏది ఏమైనా ఎన్నికలయ్యేదాకా రియల్ ఎస్టేట్ కోలుకునే అవకాశం లేదు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తరువాతే మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశాలుంటాయి. 111 జీవో పరిధిలో ఉన్న భూముల్ని వీలైనంత త్వరగా డిస్పోజ్ చేసి లాభం పొందాలనే ఆలోచనతో అక్కడి భూ యజమానులు ఉంటారు. వాళ్లు సామాన్యులైనా, వీఐపీలైనా అందరూ కొనుగోలుదారుల కోసం చూస్తారు. అంటే అమ్మేవాళ్లు ఒక్కసారిగా పెరుగుతారు. అప్పుడు సిటీలో అధిక ధరలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారనేది వాస్తవం. 111 జీవో ఎత్తివేయడం ద్వారా అందుబాటులోకి వచ్చే భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే జీవో ఎత్తివేత సవరణల కారణంగా అందుబాటులోకి వచ్చే భూ విస్తీర్ణమే అధికమన్నమాట. 111 జీవో పరిధిలో ప్రభుత్వ అసైన్డ్ భూధాన్, సీలింగ్ భూములు కలిపి 31,483 ఎకరాలున్నాయి. ఇందులో అత్యధికంగా 18,332 ఎకరాల ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల వ్యవసాయ సీలింగ్, 1,256 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి. జీవో సడలింపుతో స్థానిక ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూరనుంది. 31,483 ఎకరాల భూమిని ప్రభుత్వం తన ఆర్థిక అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని 5,000 ఎకరాలు ప్రభుత్వానికి కాసుల పంట పండించనున్నాయి. హైదరాబాద్ లో 100 గజాల స్థలం ₹1,00,00,000 పలుకుతోంది. ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కలలో కూడా ఊహించలేం. అపార్ట్మెంట్ కొనాలన్నా ₹1,00,00,000 పైనే ఖర్చవుతుంది. ఇప్పుడు 111 జీవో రద్దుతో అందుబాటులోకి వచ్చే భూమితో నగరంపై బర్డెన్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నగరంతో పాటు నగర శివార్లలో భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల కూడా కొన్ని చోట్ల గజం ₹1,00,000 పలుకుతోంది. ఐటీ రంగం విస్తరించిన గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరా కనీసం 50 కోట్లకు పైగానే పలుకుతోంది.
శంకర్పల్లి లాంటి సుదూర ప్రాంతాల్లో కూడా ఎకరా 15 కోట్లకు పైగా పెరిగింది. 111 జీవో సవరించడం వల్ల నగర శివారులో భూమి లభ్యత పెరగడంతో పాటు చాలా చోట్ల భూముల ధరలకు కళ్లెం పడనుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని అనేక ప్రాంతాల్లో భూములు అందుబాటులోకి రానుండడంతో చాలా చోట్ల భూముల ధరలు దిగొస్తాయి. ఒకేసారి భారీగా భూమి అందుబాటులోకి రావటం వల్ల ధరల స్థిరీకరణ జరుగుతుంది. సామాన్య మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ దూకుడుకు అడ్డుకట్ట పడుతుంది. తప్పుడు ప్రకటనలతో నెట్టుకొచ్చిన కొందరు రియల్టర్లు అత్యాశకు పోయి రేట్లు పెంచేయడంతో మిడిల్ క్లాస్ కొత్త ఆస్తుల కొనుగోళ్ల మాట ఎత్తడం లేదు. రేట్లు తగ్గించకపోతే మరికొంతకాలం స్తబ్దతే తప్పదు. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. సాధారణంగా ఈ సమయంలో ఎక్కడెక్కడో పెట్టిన డబ్బులన్నీ మొబిలైజ్ చేస్తారు. కొత్తగా పెట్టుబడులకు డబ్బు అందుబాటులో ఉండదు. మళ్లీ ఎన్నికలయ్యాకే ఎక్కడ డబ్బు అక్కడికి చేరుతుంది. కాబట్టి ఎన్నికలయ్యేదాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉండడం ఖాయం. ఇప్పుడు 111 జీవో రద్దు ఆ సమస్యను మరింత పెంచనుంది. అయితే ఎన్నికలయ్యాక రియల్ ఎస్టేట్ కోలుకోవచ్చు. హైదరాబాద్ లో భూముల లభ్యత తగ్గిన సమయంలో వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మార్కెట్లోకొస్తే రియల్ ఎస్టేట్ లో కరెక్షన్ జరుగుతుంది. ధరలు దిగొస్తాయి. సిటీలో ఎక్కువ ధరకు అపార్ట్మెంట్లు కొనే బదులు 111 జీవో పరిధిలో తక్కువ ధరకే స్థలం సొంతం చేసుకునే అవకాశమూ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనానికి మాత్రం కారణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కొంత రియల్టర్ల స్వయంకృతం, మరికొంత అనుకోని పరిణామాలు దీనికి కారణం. కరోనా లాక్డౌన్ సమయంలో వచ్చిన అనుకోని డిమాండ్ను నిజమైన డిమాండ్గా ఊహించుకోవడం మొదటి తప్పైతే, పరిస్థితులు మారాక కూడా అదే ధోరణిలో లెక్కలు వేసుకుని అవసరం లేకపోయినా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేయడం మరో తప్పు. ఇక లేని డిమాండ్ సృష్టించి ధరలు విపరీతంగా పెంచేయడం మూడో తప్పు. ఇవన్నీ రియల్టర్ల స్వయంకృతాలే. కానీ అనుకోకుండా సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన ఇబ్బందులు, అమెరికాలో మాంద్యం భయాలు మొదలవడంతో అక్కడి నుంచి ధన ప్రవాహం ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ కు మెయిన్ సోర్స్ కట్ అయిపోయింది. లోకల్ గా సోర్స్ ఉన్న ధరలు ఆకాశంలో, వీరికి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారమా అన్నట్టు 111 జీవోను సర్కారు రద్దు చేసింది. మరి ఇప్పటికైనా రియల్టర్లు రేట్లు తగ్గించి వచ్చిన బిజినెస్ తో తృప్తి పడతారా? మెయిన్ సోర్స్ రికవర్ అయ్యేదాకా వెయిట్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. చాలా మంది రియల్టర్లు రేట్లు తగ్గిస్తే పరపతి పడిపోతుందని భావిస్తారు. మరిప్పుడు 111 జీవో రద్దు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. డౌన్ కావడం ఖాయమైనా మందగమనం కొనసాగుతుందా, మరింతగా పతనమవుతుందా అనేది తేలాల్సి ఉంది. మరో 6-7 నెలల్లో ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం వస్తే కానీ రియల్ ఎస్టేట్ కు మంచి రోజులు వచ్చేలా లేవు.